2025 మార్చి 12వ తేదీ వార్తా విశ్లేషణకి స్వాగతం. దొంగ మెడికల్ సర్టిఫికేట్తో హైకోర్టులో మధ్యంతర బెయిల్ పొందిన బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. హైకోర్టు ఇప్పుడు ఏం చేస్తుంది? అమరావతి తొలి దశ నిర్మాణానికి 50,000 కోట్ల రూపాయలు అవుతుందని 2018లో ఇచ్చిన జీవోలో చెప్పారు. తాజాగా కూటమి ప్రభుత్వం 64,000 కోట్ల రూపాయలు అవుతుంది మొదటి ఫేజ్ నిర్మాణానికి అని చెప్పింది. ఎందుకు ఈ ఖర్చు పెరిగింది? మద్యం అక్రమాల మీద సిట్ ఏర్పాటు చేసిన సాయంత్రానికే తాడేపల్లి ప్యాలెస్లో రికార్డులు తగలబెట్టారా? ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ ఆరోపణలు ఎందుకు చేశారు? స్కూలు పిల్లల యూనిఫామ్లకి, బ్యాగులకి, చిక్కీలకి, గుడ్లకి ఇక పార్టీల రంగులుండవు, ముఖ్యమంత్రి గారి బొమ్మలుండవు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న ఈ చొరవ గురించి తెలుసుకుందాం. ఇలాన్ మస్క్ స్టార్ లింక్ తోటి ఎయిర్టెల్ ఒప్పందం చేసుకుంది. దీనివల్ల భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారులకి ఏ రకంగా లాభం? ఈ అంశాలన్నిటి మీద ఇవాళ న్యూస్ అనాలిసిస్. విడివిడిగా ఈ క్లిప్పుల్ని చూడాలనుకునే వాళ్ళ కోసం కింద డిస్క్రిప్షన్లో టైం స్టాంప్స్ ఇచ్చాను. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన బోరుగడ్డ అనిల్ రకరకాల కేసులు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నాడు. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఒక సర్టిఫికెట్ పెట్టి మధ్యంతర బెయిల్ పొందాడు. ఒకసారి వచ్చింది మధ్యంతర బెయిల్, మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేశాడు రెండోసారి ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చేటప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమన్నాడంటే, ఇతను ప్రొడ్యూస్ చేసినటువంటి మెడికల్ సర్టిఫికేట్, డాక్టర్ సర్టిఫికేట్ ఇది నిజమైనదో కాదో మాకు తెలియదు, ఈ పాయింట్ నోట్ చేయండి అని చెప్పాడు జడ్జి గారికి. అప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే, సరే మీరు ఈ సర్టిఫికేట్ జెన్యూనా కాదా అనేది ఎంక్వైరీ చేయండి, కానీ ఈలోగా ఇతనికి మధ్యంతర బెయిల్ ఇస్తాను. ఒకవేళ ఇతను దొంగ సర్టిఫికెట్ పెట్టాడని తేలితే తర్వాత ఈ కోర్టు తగిన చర్యలు తీసుకుంటుంది అని కూడా హెచ్చరించాడు. ఆ తర్వాత తెలియదు ఏమిటి? బోరుగడ్డ అనిల్ పెట్టినటువంటి సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికెట్ అని. ఈ సర్టిఫికెట్ని గుంటూరులో లలిత సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ డాక్టర్ పివి రాఘవ శర్మ గారు ఇచ్చినట్టుగా ఉంది. అయితే తర్వాత ఆయన నేను ఈ సర్టిఫికెట్ ఏమీ ఇవ్వలేదు అని చెప్పారు. బోరుగడ్డ అనిల్ ఏం చెప్పాడు హైకోర్టుకి? మా తల్లిగారు చెన్నై అపోలోలో గుండె జబ్బుకి చికిత్స పొందుతున్నారు, ఆవిడకి నేను ఒక్కడనే కొడుకుని, ఆవిడని చూసుకోవాలి అని చెప్పి ఆవిడకి ఏదో సర్జరీ ఉందని కూడా చెప్పాడు. అయితే బోరుగడ్డ అనిల్ ఈ సర్టిఫికెట్ పెట్టి మధ్యంతర బెయిల్ తీసుకునే నాటికే అతని తల్లి పద్మావతి గారు అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయారట. ఆ విషయం తర్వాత తెలిసింది. అతని మీద అనంతపురం పోలీసులు కేసు పెట్టారు. వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు దీన్ని. వాళ్ళకి ఈ సర్టిఫికెట్ మీద కూడా అనుమానం వచ్చి గుంటూరు పోలీసుల్ని ఎంక్వైరీ చేశారు, మీరు కొంచెం కనుక్కోండి అని, ఈ సర్టిఫికెట్ మీద మాకు అనుమానం ఉందని. ఈ విషయం పేపర్లో కూడా వచ్చింది. పేపర్లో రాగానే బోరుగడ్డ అనిల్ మళ్ళీ అలర్ట్ అయ్యి ఒక వీడియో పెట్టాడు. యాక్చువల్గా మధ్యంతర బెయిల్ మీద ఉన్నప్పుడు తన కేసు గురించి మాట్లాడకూడదు, అటువంటి వీడియోలు పెట్టకూడదు. ఆ వీడియోలో అతను అందరి మీద ఆరోపణలు చేశాడు, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద, అందరి మీద. అయితే అసలు దొంగ సర్టిఫికెట్ పెట్టానా లేదా అనే విషయం గురించి మాత్రం మాట్లాడాల. అతను ఒకటే ఆర్గ్యుమెంట్ ఏం చేశాడంటే, నేను జైల్లో ఉన్నాను కాబట్టి జైల్లో ఉండి నేను ఫేక్ సర్టిఫికెట్ ఎలా తయారు చేయించగలను, ఎలా ప్రొడ్యూస్ చేయగలను అని ఒక మాట అన్నాడు. తర్వాత తెలిసింది ఏమిటంటే, జైల్లో ఉండగా ఇతను చాలా కాన్ఫరెన్స్ కాల్స్ చేసేవాడు, ఫోన్ ఫెసిలిటీ ఉంటుంది కదా, ఆ కాన్ఫరెన్స్ కాల్స్లో వేరే వాళ్ళు ఇతనికి హెల్ప్ చేశారు ఈ విషయాల్లో అనే సంగతి బయటపడింది. ఈ నేపథ్యంలో 11వ తేదీ సాయంత్రానికల్లా రాజమండ్రి జైలుకి అతను రిపోర్ట్ చేయాలి, మళ్ళీ లొంగిపోవాలి. అయితే నిన్నంతా లొంగిపోవాలా. ఇంతకుముందే అంటే 12వ తేదీ ఉదయాన్నే లొంగిపోయాడు. కానీ 11వ తేదీ ఏం చేశాడు? తన లాయర్ ద్వారా ఈ మధ్యంతర బెయిల్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. అయితే పీపీ గారు అబ్జెక్ట్ చేశాడు. ఇతను ఆల్రెడీ దొంగ సర్టిఫికెట్ పెట్టాడని మా దగ్గర సమాచారం ఉంది, దాని మీదనే ఇప్పుడు కోర్టు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అది అట్లా ఉండగా మళ్ళీ అదే మధ్యంతర బెయిల్ని ఎక్స్టెండ్ చేయమని ఇతను ఎలా అడుగుతాడు బోరుగడ్డ అనిల్ తరఫు లాయర్ అని చెప్పి ప్రశ్నించాడు. దాంతో ఈ మధ్యంతర బెయిల్ ఎక్స్టెన్షన్ రాలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బోరుగడ్డ అనిల్ ఇవాళ ఉదయం అంటే 12వ తేదీ ఉదయాన్నే రాజమండ్రి జైలుకి వచ్చి లొంగిపోయాడు. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, పోలీసులు చెప్తున్నట్టుగా ఇతను ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ పెట్టాడు అని రుజువైతే కోర్టు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. అతనికి ఇక మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం లేదు, మెయిన్ బెయిల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు. మామూలుగా అయితే ఇంకొక వారం 10 రోజుల్లో బహుశా రెగ్యులర్ బెయిల్ వచ్చేది. ఎంతకాలం పెడతారు జైల్లో ఆరోపణల మీద? కానీ అతను చేసినటువంటి ఈ తుంటరి పని వల్ల ఇప్పుడు చాలా కాలం పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో కోర్టు వారు
బోరుగడ్డ అనిల్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ ఫేక్ సర్టిఫికెట్ మీద ఎట్లా రియాక్ట్ అవుతారు, ఏ రకమైన స్ట్రిక్చర్స్ పాస్ చేస్తారు అనేది చూడాలి. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఉండేటువంటి తాడేపల్లి ఇంటి ఎదుట ప్రహరీ కూడా బయటే ఒక అగ్ని ప్రమాదం జరిగిందని వార్తలు వచ్చినాయి. అగ్ని ప్రమాదం అంటే ఏమీ లేదు, చాలా కాగితాలు తగలబడినాయి అక్కడ. అది కొంచెం పెద్ద మంటగా మారింది. దాని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు పోలీసులకి. ఏమని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికి అపాయం ఉన్నది, పోలీసులు సరిగ్గా పట్టించుకోవడం లేదు, సెక్యూరిటీ ఏర్పాట్లు సరిగ్గా లేవు అని. అప్పట్లో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయి. ఇది కావాలనే జగన్మోహన్ రెడ్డి ఏవో కొన్ని పత్రాలు తగలబెట్టించాడు, ఏవో రికార్డులను దగ్ధం చేశారు అక్కడ. ఈ కూటమి ప్రభుత్వం రకరకాల కేసులు పెడుతోంది కాబట్టి జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాల మీద వాటికి సంబంధించిన రికార్డులు ఇవి అని కూడా సోషల్ మీడియాలో రాశారు. అందులో ఎంత వాస్తవం ఉందో లేదో తెలియదు కాబట్టి దాని గురించి అప్పట్లో నేను మాట్లాడలేదు. అయితే ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీలో ఒక మాట అన్నాడు. అదేంటంటే, మేము మద్యం అక్రమాల మీద ఎప్పుడైతే సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశామో అదే రోజు సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్ ఎదుట రికార్డులు దగ్ధమైనవి. అది కొల్లు రవీంద్ర ఆరోపణ. మద్యం వ్యవహారంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, వాటికి సంబంధించిన పేపర్లు ఉండటం వల్లే భయపడి జగన్మోహన్ రెడ్డి వాటిని బయట తగలబెట్టాడు అనేది కొల్లు రవీంద్ర వాదన. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాడు. అదేంటంటే, ఇంటి బయట అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు, పోలీసులు మీ దగ్గర ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ ఇవ్వండి అని అడిగారు. సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు చాలా ఉంటాయి. ప్రభుత్వ ఖర్చుతో పెట్టినవే, లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని అప్పట్లో జీవోలు కూడా వచ్చినాయి కదా ఈ సీసీటీవీ కెమెరాల ఇన్స్టాలేషన్ కోసం. సో ఆ ఫుటేజ్ ఉంటుంది కదా, అది ఇవ్వండి అని అడిగితే ఇప్పటివరకు ఇవ్వలేదు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు ఇప్పటివరకు పోలీసులు లేఖలు రాశారట. ఈ ఘటన జరిగిన నాటి సీసీటీవీ ఫుటేజ్ని మాకు ఇవ్వండి అని. ఇంతవరకు స్పందన లేదు వైఎస్ఆర్సీపీ నుంచి. దానికి కారణం ఏంటంటే, సీసీటీవీ ఫుటేజ్ చూస్తే దాన్ని తగలబెట్టింది వైసీపీ వాళ్లే, జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులే అనే విషయం బయటికి తెలుస్తుంది కాబట్టే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడం లేదు అనేది అధికార పార్టీ వాదన. ఏదైనా కేసు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ని అడిగేటువంటి హక్కు పోలీసులకు ఉంటుంది. అయినా మరి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఉద్దేశంతో ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నలు వస్తాయి. కొల్లు రవీంద్ర చేసేటువంటి ఆరోపణలో ఎంతో కొంత వాస్తవం ఉంది అని చెప్పి అనుకోవాలి. నిన్న అసెంబ్లీలో మరొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే, ఈ రామాయపట్నం పనులు ఎందుకు పూర్తి కాలేదు అనే దాని మీద డిస్కషన్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లలో పూర్తి చేయలేదు, ఎందుకు చేయలేదంటే అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఒక కారణం చెప్పారు. ఏమిటి ఆ కారణం అంటే, రామాయపట్నం పోర్టు పనుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి, అరబిందో కంపెనీకి కలిపి జాయింట్ వెంచర్ అన్నమాట వాళ్ళకి ఇచ్చింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఇప్పించాడు అని కూడా అనుకున్నారు. అయితే వాళ్ళ చేత చేయించకుండా విజయసాయి రెడ్డి గారు తన బంధువులకు చెందినటువంటి ఒక కంపెనీకి ఆ పనులు అప్పచెప్పాలి అని చెప్పి ట్రై చేశాట. దానివల్ల పనులు ఆగిపోయినాయి అప్పట్లో. ఇప్పుడు మేము మళ్ళీ ఒరిజినల్ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి పనులు చేయిస్తున్నాము అని చెప్పి రామనారాయణ రెడ్డి గారు చెప్పారు. దానివల్లనే రామాయపట్నం పోర్టు పనులు 5 ఏళ్లు గడిచినా కూడా పూర్తి కాలేదు అనేది ఆనం గారి ఆరోపణ. తాజా అంచనాల ప్రకారం అమరావతి నిర్మాణానికి అంటే ఫస్ట్ ఫేజ్ నిర్మాణానికి 64,000 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి అంచనా వేస్తున్నారు. కానీ గతంలో అంటే 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే ముందు ఇచ్చినటువంటి జీవో ప్రకారం మొదటి ఫేజ్ నిర్మాణానికి అయ్యే ఖర్చు 50,000 కోట్లే. మరి ఇప్పుడు 50,000 కోట్ల నుంచి 64 కోట్లకి ఎలా పెరిగింది అంటే కాస్ట్ ఎస్కలేషను, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, రేట్లన్నీ పెరిగినాయి. అప్పుడు 50,000 కోట్లు, ఇప్పుడు 64,000 కోట్లు. అంటే 5-6 ఏళ్లలో 28% ఖర్చులు పెరిగినాయి. అదనంగా భారం పడింది. ఈ భారం ఎవరి మీద పడింది? రాష్ట్ర ప్రజల మీద. ఈ భారం పడ్డానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం. క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తోంది. 2018లో ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి టెండర్ల ప్రకారం పనుల్ని కంటిన్యూ చేసి ఉన్నట్లయితే అదే రేట్లకు పనులు అయిపోయాయి. బహుశా 2023, 2024 నాటికి అయిపోయాయి పనులన్నీ కూడా. మొదటి ఫేజ్ జగన్మోహన్ రెడ్డి అమరావతిని పక్కన పడేసి మొత్తం పనులన్నింటినీ గ్రౌండ్ చేయటం వల్ల అటు నిర్మాణ పనులు జరగలేదు, ఇటువైపు కాస్ట్ ఎస్కలేషన్ జరిగింది. ఎంత జరిగింది అంటే 28%, 14,000 కోట్ల రూపాయలు. మరే దేశంలోనైనా అయితే ఈ 14,000 కోట్ల రూపాయల అదనపు ఖర్చు ఎందుకు పడింది, ఎవరి వల్ల పడింది, ఎవరు దీనికి బాధ్యులు అని చెప్పి
జగన్మోహన్ రెడ్డిని బాధ్యులు చేసేవారు. దానికి కఠినమైన శిక్ష విధించేవారు, ప్రజల మీద అంత భారం అదనంగా వేసినందుకు. కానీ మన దేశంలో ఇట్లాంటివి చాలా లైట్గా తీసుకుంటారు. రెండోది, ఇది 64,000 కోట్లు, ఇంత భారం ప్రజల నెత్తిన మీద వేస్తారా అనేటువంటి ఆరోపణ ఎప్పటిలాగానే ఉంటుంది. గతంలో కూడా చెప్పాను నేను, 64,000 కోట్ల రూపాయలు అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో దానికి ఏపీ బడ్జెట్ నుంచి ₹1 కూడా ఇవ్వబోవడం లేదు. మరి ఎక్కడి నుంచి ఈ డబ్బులన్నీ జనరేట్ చేస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎక్కడి నుంచి అంటే ప్రస్తుతానికి అన్నీ అప్పులు చేసి తీసుకొస్తున్నారు. అప్పులు ఎవరి పేరు మీద ఉంటాయి? సిఆర్డీఏ పేరు మీదనే ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండదు. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా మొన్ననే స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కలిసి 15,000 కోట్లు ఇస్తున్నాయి. హడ్కో 11,000 కోట్లు ఇస్తోంది. ఇతర బ్యాంకుల నుంచి 5,000 కోట్లు తీసుకుంటున్నారు. అంటే మొత్తం 31,000 కోట్ల రుణం తీసుకుంటున్నారు అమరావతి నిర్మాణం కోసం. ఈ 31,000 కోట్లు, తర్వాత తీసుకుపోయే డబ్బు, వాటి యొక్క వడ్డీ, వీటన్నింటినీ కూడా అమరావతిలో భూముల్ని విక్రయించగా వచ్చిన డబ్బుతో చెల్లిస్తాము అని గతంలో చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. అన్ని అవసరాలకు పోగా చివరికి 4,000 ఎకరాలు అభివృద్ధి చేసినటువంటి భూమి, డెవలప్డ్ ల్యాండ్ మిగులుతుంది అమరావతిలో. దానికి ఎంత రేటు పలుకుతుంది అనే దాన్ని బట్టి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎకరం 10 కోట్లు అనుకోండి, 40,000 కోట్లు వస్తాయి. ఎకరం 20 కోట్లు పలికింది అనుకోండి ఆనాటికి, అప్పుడు 80,000 కోట్ల రూపాయలు వస్తాయి. ఆ డబ్బును తీసుకొచ్చి తీసుకున్న అప్పు, దాని వడ్డీని తీరుస్తారు. సో ఆ రకంగా అమరావతి నిర్మాణం వల్ల రాష్ట్ర ప్రజల మీద ఒక్క పైసా అదనంగా భారం పడదు. సెల్ఫ్ సస్టైనబుల్, సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ అని అన్నారు అందుకనే దీన్ని. ఇక చాలామంది కంప్లైంట్ ఏమిటంటే, ఈ కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నెలలైంది, ఇంతవరకు సరిగ్గా అమరావతిలో పనులు ప్రారంభం కాలేదు. ఈసారైనా ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందా చెప్పిన టైంకి? అదేమంటే నారాయణ గారు 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అని చెప్తూ వస్తున్నారు. మరి ఇంత డిలే అవుతుంటే పనుల్లో మొదటి దశ నిర్మాణం అనుకున్నట్టుగా 3 ఏళ్లలో పూర్తవుతుందా అని చాలామందికి అనుమానం ఉంది. దీని మీద నారాయణ గారు ఏం చెప్పారంటే, ఇప్పటిదాకా వీటన్నిటిని టైఅప్ చేయడంలో చాలా టైం పట్టింది. దానితో గత ప్రభుత్వం వేసిన చిక్కుముళ్ళు విడదీయడానికి కూడా చాలా టైం పట్టింది. వచ్చే నెలాఖరికి అమరావతిలో కనీసం 20,000 మంది పనిచేస్తారని చెప్పారు. అప్పుడు నిజంగానే అమరావతి కళకళలాడుతుంది. మళ్ళీ 2019 నాటి పరిస్థితి వస్తుంది. 2018లో రాత్రి బాళ్ళు పనులు జరుగుతూ ఉండేవి. రాత్రిపూట అయితే లైట్లు దగదగా మెరుస్తుండేవి అమరావతి అంతా. మరి నిజంగానే వచ్చే నెలాఖరికి 20,000 మంది సైట్లో ఉండి పనిచేస్తూ ఉంటే అమరావతిలో మళ్ళీ గత వైభవం వచ్చేటువంటి అవకాశం ఉంది. పనులు సీరియస్గానే టేకప్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ చేత మళ్ళీ అమరావతి పనుల పునఃప్రారంభం చేయిస్తారట. వచ్చే నెలలో చేయించబోతున్నారట. అంటే వచ్చే నెలలో ప్రధాని రాబోతున్నారట. అప్పుడు ఆయన చేతుల మీదుగా మళ్ళీ పనుల పునఃప్రారంభం అవుతుంది. 2015లో కూడా ప్రధాని మోదీ గారే శంకుస్థాపన చేశారు అమరావతికి. మధ్యలో పనులు ఆగిపోయినప్పుడు ఆయన కానీ ఆయన ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు అనేటువంటి బాధ ఆంధ్ర ప్రజలకు ఉంది. ఈసారైనా పునఃప్రారంభించినప్పుడు పనుల్ని ప్రధాని మోదీ గారు అమరావతి నిర్మాణానికి కమిట్ అయి ఉంటారు అని చెప్పి ఆశించాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో అన్ని స్కీములు, అన్ని పథకాలు, అన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి పేరు మీదనే ఉండేవి. ప్రతి ప్రభుత్వం ఎంతో కొంత చేస్తుంది, కానీ ప్రచార యావలో జగన్ చేసినంతగా ఎవరు చేయాల. అతను ఎక్కడ దాకా వెళ్ళాడంటే జనానికి ఇచ్చేటువంటి సర్టిఫికెట్లు, అంటే క్యాస్ట్ సర్టిఫికెట్స్ లాంటి వాటి మీద కూడా తన బొమ్మ వేసుకున్నాడు. చివరికి ప్రజల ఆస్తులకు సంబంధించిన పత్రాల మీద కూడా తన బొమ్మ వేసుకున్నాడు. అంతేకాదండి, ఫ్యూచర్ జనరేషన్స్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పిల్లల యూనిఫామ్ కలర్ని తన పార్టీ కలర్కి దగ్గరగా పెట్టుకున్నాడు. వాళ్ళకి ఇచ్చేటువంటి బ్యాగ్ మీద తన పేరు రాసుకున్నాడు. వాళ్ళకి ఇచ్చేటువంటి చిక్కీల మీద తన బొమ్మ వేసుకున్నాడు. వాళ్ళకి ఇచ్చేటువంటి గుడ్డు మీద తన బొమ్మని స్టాంప్ లాగా వేయించుకున్నాడు. అంత అరాచకం చేశారు. అదేదో జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం ఆస్తి అయినట్టు రాష్ట్రం అంతా. లోకేష్ వచ్చిన తర్వాత వీటన్నింటినీ మారుస్తున్నాడు. అభినందించాల్సిన విషయం అది. కొత్త యూనిఫామ్ తయారు చేశారు. స్క్రీన్ చూడండి, న్యూట్రల్ కలర్స్లో ఉంది. ఏ పార్టీ కలర్స్కి దగ్గరగా లేదు. అలాగే స్కూల్ పిల్లలకి ఇచ్చేటువంటి బెల్టులు, కిట్లు, పుస్తకాలు అన్నిటి మీద కూడా ఏ రాజకీయ పార్టీ రంగులు లేకుండా, ఏ రాజకీయ నాయకుడి ఫొటోస్ లేకుండా లోకేష్ కేర్ తీసుకున్నాడు. వీటన్నిటికీ సర్వేపల్లి రాధాకృష్ణ పేరు పెట్టారు ఈ కిట్కు కూడా. ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే స్కూల్ పిల్లల స్థాయిలోనే రాజకీయ పార్టీలు ప్రభావితం చేయాలి వాళ్ళని అని ప్రయత్నిస్తున్నాయి. ఆ నేపథ్యంలో రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి అతీతంగా ఒక న్యూట్రల్ వాతావరణంలో పాఠశాల విద్యను అందించడం అనేది ఆహ్వానించదగిన పరిణామం. ఇప్పుడు ఇవి చిన్న చిన్న విషయాలే, కానీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇటువంటి చొరవ తీసుకున్నప్పుడు
మనం ఆ పార్టీలను కానీ ఆ నాయకులను కానీ మెచ్చుకోకపోతే అదే సమయంలో దీనికి విరుద్ధంగా తమ పార్టీ రంగులు, తమ నాయకుల బొమ్మలు స్కూలు పిల్లల కిట్లలో కూడా వేసుకోవడాన్ని నిరసించకపోతే మంచి మార్పులు ఎప్పుడూ రావు సమాజంలో. ఈలాన్ మస్క్ స్టార్లింక్ తోటి ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకుంది అని వార్త వచ్చినాయి నిన్న. ఏంటి స్టార్లింక్? స్టార్లింక్ అనేది ఒక శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్. అంటే ఈలాన్ మస్క్ ఏం చేశాడంటే స్మాల్ సైజ్ వేలాది శాటిలైట్స్ని ఆకాశంలో పెట్టాడు. దాని ద్వారా ఎక్కడైనా ఇంటర్నెట్ వస్తుంది. ఇప్పుడు మనకి సాధారణంగా సమస్య ఏంటంటే ఇంటర్నెట్ రావాలంటే దగ్గరలో టవర్ ఉండాలి. టవర్లు అన్ని చోట్ల ఉండవు. మరీ ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఉండవు, రిమోట్ ఏరియాస్లో ఉండవు. స్టార్లింక్తో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే, కొండల మీద, గుట్టల మీద, అడవుల్లో ఎక్కడైనా సరే శాటిలైట్ నుంచి వచ్చేటువంటి ఇంటర్నెట్ కాబట్టి అక్కడ యాక్సెస్ ఉంటుంది ఇంటర్నెట్కి. ఇవాళ ఇంటర్నెట్ చాలా అవసరం. ఇంటర్నెట్ లేకుండా క్షణం కూడా బతికేటువంటి పరిస్థితి లేదు. సో స్టార్లింక్తో అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు స్టార్లింక్ తోటి ఎయిర్టెల్ ఈ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల భారతదేశంలో కూడా ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుంది. ఇది కొంచెం ఖరీదుగానే ఉంటుంది. బహుశా నెలకి 8,000 నుంచి 10,000 రూపాయలు ఉండొచ్చు. కానీ అవసరమైన వాళ్ళకి, మారుమూల ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, సిటీలకు దూరంగా ఉన్నాం అని చెప్పి అనుకునే వాళ్ళకి ఇది మంచి ఫెసిలిటీ. ఒప్పందం కుదిరింది కానీ యాక్చువల్గా ఇండియాలో అందుబాటులోకి రావడానికి మరి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ స్టార్లింక్ కూడా కొన్ని అనుమతులు ఇవ్వాలి. ఇంకా ఇవన్నీ అవ్వడానికి మరి కొన్ని నెలలు ఖచ్చితంగా పడుతుంది. బట్ ఈ సంవత్సరంలోనే బహుశా స్టార్లింక్ సేవలు ఇండియాలో అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది.